Okay, good morning all of you. Today's class is effective study skills and memory empowerment. So, to get the wonderful memory, some tremendous achievable techniques are there. If you follow, you shall empower your memory. Okay? Shall I start the class? Yes, sir. Yeah. What is the fastest computer in the world? Simple. The fastest computer is supercomputer. Supercomputer. Do you know this computer? ఎవరైనా చూశారా? ఈ సూపర్ కంప్యూటర్ అనేది వెరీ పవర్ఫుల్ కంప్యూటర్స్. మీ స్కూల్ బిల్డింగ్ అంత సైజ్ ఉంటుంది ఒక సూపర్ కంప్యూటర్. చాలా పెద్ద కంప్యూటర్స్ ఇవి. ఇస్రోలో మీరు ఈ సూపర్ కంప్యూటర్ చూడవచ్చు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, నెల్లూరు డిస్ట్రిక్ట్, శ్రీహరికోట. దేర్ ఇట్ సెల్ఫ్ యూ కుడ్ సీ దిస్ వండర్ఫుల్ కంప్యూటర్స్. సో ఇన్ 2002 the first supercomputer has come from the IBM company. IBM. Full form of IBM is International Business Mainframes. So that is a software company. They will only design this ultimate supercomputers. So before 2002, there was no technology in the world. ikkada technology sarigga ledu, especially communication technology. కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఈ మొబైల్స్ ఫీల్డ్. అంటే ఎవరి దగ్గర మొబైల్స్ ఉండేవి కాదు. 2002 తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ ఉన్నాయంటే బికాస్ ఆఫ్ ది సూపర్ కంప్యూటర్. ఈ సూపర్ కంప్యూటర్ స్పీడ్ ఈస్ 1760 టెరాఫ్లాప్స్. 1760 టెరాఫ్లాప్స్. 1 teraflop equal solving capability of 1 lakh problems per second. సెకండ్కు 1,00,000 ప్రాబ్లం చేస్తుంది. 1760 టెరాఫ్లాప్స్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్ స్పీడ్ అంటే రియల్లీ ఇట్ ఈస్ అన్ అల్టిమేట్ ప్రాసెసింగ్ స్పీడ్. అద్భుతమైన వేగం. సో ఒక నిమిషంలో 100 కోట్ల మంది మొబైల్స్ మాట్లాడుతున్న ఈ నిమిషంలో ఇట్ విల్ ట్రేస్ అవుట్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిని ట్రేస్ అవుట్ చేస్తుంది. నువ్వు ఇంతసేపు మాట్లాడినావు, నీ బ్యాలెన్స్ ఇంత అని అందరికీ మెసేజ్ చేస్తుంది. సో అంత ప్రాసెసింగ్ స్పీడ్ ఉంది కాబట్టి 2002 తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ ఉండగలిగాయి. 2002 బిఫోర్ ఎవరి దగ్గర మొబైల్స్ లేవు ప్రపంచంలో. ఒక్కసారిగా 2003 జనవరి నుంచి ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ ఉన్నాయంటే ఆ కమ్యూనికేషన్ టెక్నాలజీని బాగా డెవలప్ చేసింది ఈ సూపర్ కంప్యూటర్. ఈ సూపర్ కంప్యూటర్స్ కొనాలి అంటే దాదాపు 1,00,000 కోట్లు అవుతాయి. చాలా ఖరీదైన కంప్యూటర్ ఇది. సో మీ స్కూల్ బిల్డింగ్కి రియల్గా ఇది రెట్టింపు ఉంటుంది. అంత పెద్ద కంప్యూటర్. దాని చుట్టూ తిరగడానికి నాకు దాదాపు 6 నిమిషాలు టైం పట్టింది. సో ఇస్రోలో మీరు ఈ సూపర్ కంప్యూటర్స్ చూడవచ్చు. ఈ సూపర్ కంప్యూటర్స్లో మెమొరీ అనేది ర్యామ్ ఉంటుంది. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఆ మెమొరీ స్లాట్స్ దాదాపు 12 ఉంటాయి ఈ సూపర్ కంప్యూటర్స్లో. ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి ఆ మెమొరీ స్లాట్స్. అవి చిప్స్ అన్నమాట, చిన్న చిన్నవి. అవన్నీ కట్ చేసి జోబులో వేసుకున్నామంటే ఈవెన్ అంత పెద్ద కంప్యూటర్ అయినా సరే ఆగిపోతుంది. సో మెమొరీ అనేది ఎంత ఇంపార్టెంట్. 1,00,000 కోట్ల వాల్యూ ఉన్న ఇంత పెద్ద కంప్యూటర్ ఒక ర్యామ్ను కట్ చేసి జోబులో వేసుకుంటే ఆగిపోతుందంటే సో మెమొరీ వాల్యూ అది. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ర్యామ్లో ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ద క్రూసియల్ యూనిట్ ఇన్సైడ్ ద CPU. లైక్వైజ్. సో కంప్యూటర్స్లో కానీ మనుషుల్లో కానీ మెమొరీ అంత ఇంపార్టెంట్. మనుషుల్లో మెమొరీ ఎక్కడ ఉంటుంది? న్యూరాన్స్, బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్లో ఉంటుంది. ఈ న్యూరాన్స్ దాదాపు 10 lakhs ఉంటాయి. న్యూరాన్స్ 10 లక్షల న్యూరాన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి బ్రెయిన్లో. ఎవరికి తక్కువ ఉండవు. ఈ 10 లక్షల న్యూరాన్స్ ఒకదానికోటి అతుక్కొని చిన్న చిన్న గదుల్లో ఉంటాయి. స్మాల్ పార్టికల్స్ బట్ చాలా పవర్ఫుల్. ఒకదానికోటి అతుక్కొని సూపర్ బ్రెయిన్లా తయారంటాయి.
బ్రెయిన్ అంటే తలకు బ్యాక్ సైడ్ ఉంటుంది, ఇంత సైజ్ ఉంటుంది. ఆ బ్రెయిన్ నిండా న్యూరాన్సే ఉంటాయి ఎక్కువగా. సో ఒక్కొక్క న్యూరాన్ ఎంత పొటెన్షియల్గా పనిచేస్తుందంటే ఈ సూపర్ కంప్యూటర్ చేసే ఏ టాస్క్ అయినా, డేటా ప్రాసెసింగ్ కానీ, డేటా స్టోరేజ్ కానీ, డేటా కంప్యూటేషన్స్ కానీ, ఎలాంటి టాస్క్ అయినా సరే ఒక న్యూరాన్ ఈ సూపర్ కంప్యూటర్ కంటే రెట్టింపు వేగంతో పనిచేస్తుంది. సో మన బ్రెయిన్లో 10 లక్షల న్యూరాన్స్ ఉన్నాయంటే అవర్ బ్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 10 lakhs ఆఫ్ సూపర్ కంప్యూటర్స్. మన మెదడు 10 లక్షల సూపర్ కంప్యూటర్తో సమానం. బట్ ఒక నెలలో బాగా చదువుతారు, నెక్స్ట్ మంత్ సగానికి సగం మర్చిపోతూ ఉన్నారు. హౌ షల్ దట్ డేటా ఈజ్ మిస్సింగ్, ఫర్గెటింగ్ ఇన్సైడ్ ద బ్రెయిన్. సో కొన్ని టెక్నిక్స్ చేస్తే ఆ ప్రకారం చదివినప్పుడే యూ షల్ ఎంపవర్ యువర్ మెమొరీ. నేర్చుకున్నదంతా ఎప్పటికీ బ్రెయిన్లో ఉంటుంది, ఒక్క పాయింట్ కూడా మర్చిపోరు. అదే ఎక్సలెంట్ లెర్నింగ్ టెక్నిక్స్. డస్టర్ ఇస్ దే. The techniques are, 3 kinds of techniques are there. FR square technique, FR square. F for fetch process, fetch process. R for, R square you can write, R for recursion process, recursion process. Next R for reparsing process. Fetch process, recursion process and reparsing process. Process means the way of doing style of any content. That means విధానం. ఈ విధానం ప్రకారమే చేయాలంటే ఈ ప్రాసెస్ ప్రకారమే చేయాలని. ప్రాసెస్ అంటే ఏమి? విధానం. సో ఫెచ్ ప్రాసెస్. ఫెచ్ అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫెచ్? ఫెచ్ మీన్స్ ఏ డీప్ స్టడీ. రీడింగ్ అంటే ఏమి? చదవడం. స్టడీ అంటే టు సీ రీడింగ్ అండ్ స్టడీ వెరీ సిమిలర్, బట్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్. రీడింగ్ వేరు, స్టడీ వేరు. రీడింగ్ మీన్స్ ఏ మగ్గింగ్ ప్రాసెస్, బట్టి పట్టడం. రీడింగ్ అంటే బట్టి పట్టి చదవడం. స్టడీ అంటే నిశిత పరిశీలన, ఏ డీప్ అబ్జర్వేషన్, నిశితంగా పరిశీలించడం. సో ఈ రీడింగ్ ప్రాసెస్లో వాట్ యూ కుడ్ లర్న్, ద డేటా విల్ బి కంప్రెస్ ఇన్సైడ్ ద బ్రెయిన్. కంప్రెస్ మీన్స్ గెటింగ్ డౌన్. కంప్రెస్ అంటే తగ్గిపోవడం. ఈరోజు 20 పాయింట్లు నేర్చుకున్నారు అనుకోండి, నెక్స్ట్ డే చెక్ చేస్తే 20 పాయింట్స్ ఉండవు బ్రెయిన్లో. మగప్ చేస్తే 10 పాయింట్స్ మర్చిపోయింటారు ఆల్మోస్ట్. ఆఫ్టర్ 1 month ఎవ్రీథింగ్ విల్ బి అండర్ గాన్ కేస్. మొత్తం మర్చిపోతారు, జీరో. అది బట్టి పడితే రీడింగ్. అది స్టడీ చేసిన డేటా బ్రెయిన్లో ఎక్స్ప్లాయిడ్ అవుతుంది. ఎక్స్ప్లాయిడ్ అంటే బాగా విస్తరించడం. డేటా బాగా విస్తరిస్తుంది. డేటా విస్తరించడం ఏంటని మీరు డౌట్ రావచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్టడీ చేసిన డేటా బ్రెయిన్లో ఎలా ఎక్స్ప్లాయిడ్ అవుతుందో. సో దిస్ ఈస్ for 10,000 tons. 10,000 tons of atom bomb. ఆటం బాంబ్ తెలుసు కదా, ఎక్కడో ఢిల్లీలో పేల్చామనుకోండి, ఎంటైర్ ఇండియా విల్ డెస్ట్రాయ్ విత్ ఇన్ ఎ డే. హౌ కుడ్ వీ ఎఫెక్ట్ దట్? ఢిల్లీ టు దిస్ వెలిచేరు విలేజ్ ఆల్మోస్ట్ 4,000 kilometers డిస్టెన్స్. సో ఇంత దూరం ఎలా వస్తాయి? జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. 1969లో జపాన్ మీద అమెరికా వాళ్ళు జస్ట్ 500 kgs అణుబాంబు వేశారు. దాదాపు 5 లక్షల మంది చనిపోయారు అప్పట్లో. వరల్డ్ వార్ తర్వాత 1969లో. సో అది చాలా పొటెన్షియల్ ఎనర్జీతో ఉంటుంది ఆ బాంబు. ఒకసారి పేలిందంటే అది కొన్ని కోట్ల పీసులు అవుతుంది. ఆ కోట్ల పీసులన్నీ మళ్ళీ పేలుతాయి, కొన్ని మిలియన్ కోట్లుగా పేలుతాయి. అలాగే ఉండవు ఆ పీసెస్, కొన్ని బిలియన్ కోట్లుగా మళ్ళీ పేలుతాయి. బిలియన్ టు సమ్ ట్రిలియన్ క్రోర్స్. ఈ పేలిన పీసులు పేలుతూనే
ఒక దేశం అంతా వ్యాపిస్తాయి. 10,000 టన్స్ అంటే 1,00,000 టన్స్ అంటే ప్రపంచం అంతా డిస్ట్రాయ్ అవుతుంది. డోర్లు వేసుకొని కిటికీలు కూడా క్లోజ్ చేసి బెంచెస్ కింద దాక్కున్న ఆ పీసెస్ వదలవు. ఇంత పీస్ బాడీలో దూరిందంటే కొన్ని వందల పీసులు అవుతాయి. మజిల్స్ని పీస్ చేస్తాయి. పక్క వాళ్ళకు కూడా వెళ్తాయి. నానో సైజ్ ఉన్న చిన్న పీసులు కూడా బ్రెయిన్లో అక్కడెక్కడ దూరి పీస్ చేస్తూనే ఉంటాయి. సో ఆ విధంగా ఈ పొటెన్షియల్ బాంబ్, ఆటం బాంబ్ పేలుతూనే ఉంటుంది. ఇది అర్థమైందా ఎలా పేలుతుందో? అణుబాంబు పేలుతూనే ఉంటాయి. ఒక దేశం అంతా కవర్ అవుతాయి ఒక రోజులోనే. సో ఈ స్టడీ చేసిన డేటా కూడా మెదడులో పేలుతుంది. అణుబాంబు కంటే పవర్గా పేలుతుంది. అణుబాంబు అయినా ఒక చోట ఆగుతుంది, కానీ ఈ స్టడీ డేటా విల్ ఎక్స్ప్లాయిట్ మోర్ పవర్ఫుల్ దెన్ ది ఆటం బాంబ్. మెదడులో అది పేలుతూనే ఉంటుంది. చాలా ఇంటెలిజెన్స్ని తయారు చేస్తుంది ఆ స్టడీ డేటా. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలా తయారవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకున్నారు. యువర్ టీచర్ టీచ్ చేస్తూ ఉన్నాడు. ఒక 20 లైన్స్ ప్రాబ్లం చేస్తాడు. అదే డీప్గా స్టడీ చేస్తే ఆ మ్యాథ్స్ని 10 లైన్లలో మీరు చేసి చూపిస్తారు. బిల్ గేట్స్ డిగ్రీలో BSc తీసుకున్నాడు, బ్యాచులర్ ఆఫ్ సైన్స్. అక్కడ మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది. సో అతను మ్యాథ్స్ యూజ్ చేసి డిగ్రీ తర్వాత ఆ మైక్రోసాఫ్ట్ అని ఒక సాఫ్ట్వేర్ తయారు చేశాడు. సో చాలా బ్యాంక్స్కి వెళ్ళి అతను ఆ సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ చేశాడు. సో డిగ్రీలో మ్యాథ్స్ చదివి అతను సాఫ్ట్వేర్ను డిజైన్ చేశాడు ఫస్ట్ టైం ఈ 1980s. అంతవరకు సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ అనేది ఎవరికి తెలియదు ప్రపంచానికి. సో ఆ విధంగా అతను ఒక మ్యాథ్స్ మీద డీప్ స్టడీతో ఈ సాఫ్ట్వేర్ డిజైన్ చేశాడు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏదో కాదు, 100% మ్యాథ్స్ ఉంటుంది అందులో. ఆ మ్యాథ్స్ యూజ్ చేసి చాలా ప్రోగ్రామ్స్ తయారు చేశాడు. సో ఇప్పుడు కంప్యూటర్స్ ఇంత వేగంగా పనిచేస్తున్నాయి, ATMలు ఉన్నాయి అంటే ఆ బిల్ గేట్స్ యొక్క మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ వల్లనే. లేదంటే ఒక్క ATM ఉండేది కాదు. సో ఒక డిగ్రీ స్టూడెంట్ ఇంత ATM సాఫ్ట్వేర్ను డెవలప్ చేశాడంటే అది మ్యాథ్స్ చదివి, మ్యాథ్స్ని ఎంత డీప్ స్టడీ చేసి ఉండాలి. సో అలా డీప్ స్టడీ వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో ఆ డేటా ఎక్స్ప్లాయిడ్ అవుతుంది. ఆ ఎక్స్ప్లాయిడ్ అయిన సమాచారం గ్రేట్ ఇంటెలిజెన్స్గా తయారవుతుంది. సో ఈ స్టడీ అనేది మీకు క్లాస్ రూమ్ నుంచే డెవలప్ కావాలి త్రూ ఐసైట్. ఐసైట్ అంటే కంటి చూపు. ఈ కళ్ళు చాలా పవర్ఫుల్. వాట్ యూ కుడ్ సీ ఆన్ ద బోర్డ్ వైల్ టీచింగ్, that may be maths or science or any subject, any images or any diagrams, 100% ఈ కళ్ళు మెదడుకు పంపిస్తూనే ఉంటాయి. దట్స్ వై క్లాస్ రూమ్ బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. వైల్ టీచింగ్ యూ కుడ్ నాట్ సీ అవుట్ సైడ్, యూ కుడ్ నాట్ డిస్టర్బ్ ఎనీబడి. యూ హ్యావ్ టు ఫోకస్ ద బోర్డ్, యూ హ్యావ్ టు ఫోకస్ యువర్ టీచర్. దెన్ ఓన్లీ ది స్టడీ మెథడాలజీ విల్ డెవలప్ ఇన్సైడ్ ద బ్రెయిన్. అప్పుడే మీరు చాలా ఇంటెలిజెన్స్ అవుతారు. ఎందుకంటే ఒక మ్యాథ్స్ చదివిన స్టూడెంట్ మ్యాథ్స్తోనే అంత సాఫ్ట్వేర్ కనిపెట్టినాడు అంటే మ్యాథమెటిక్స్ మీరు ఎంత స్టడీ చేసి ఉండాలి. సో ఆ విధంగా స్టడీస్ అనేది చాలా డెవలప్ చేసుకోవాలి. ప్రతి చాప్టర్ బాగా విన్నప్పుడే మీలో ఆ ఇంటెలిజెన్స్ బాగా డెవలప్ అవుతుంది. జనరల్గా మీరు ఏం చేస్తున్నారు అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ గంటల తరబడి బట్టి పడుతూ ఉంటారు, అది బ్రెయిన్కి ఎక్కదు. సో ఒకసారి చాప్టర్ చదవండి, అర్థమవుతుంది ఆ లాజిక్. తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్కి వెళ్ళండి, నిమిషాల్లోనే మీకు అవి అర్థమవుతాయి. సో బ్రెయిన్కి ఈజీగా ఎక్కుతుంది. గంటలో నేర్చుకోవాల్సినట్టు 10 నిమిషాల్లో నేర్చుకోవచ్చు. సో చాప్టర్ లాజిక్ అర్థమైనప్పుడే ఈ క్వశ్చన్ ఆన్సర్స్ మీ బ్రెయిన్లో ఎప్పటికీ ఉండిపోతాయి. అర్ధరాత్రి టెస్ట్ పెట్టినా సరే మీరు చాలా వేగంగా రాయగలరు. సో ఫస్ట్ టెక్నిక్ స్టడీ. ఫెచ్ అంటే ఏ డీప్ స్టడీ. ఈ స్టడీ డేటా మాత్రమే మీ బ్రెయిన్లో ఉండడమే కాదు, అది బాగా ఎక్స్ప్లాయిడ్ అవుతుంది. ఒక 10 పాయింట్స్ రాయమంటే 15 పాయింట్స్ 30 పాయింట్స్ అయినా సరే మీరు రాయగలరు. అంత విజ్ఞానం మెథడ్లో డెవలప్ అవుతూ ఉంటుంది క్లాస్ వైజ్. ఓకే, ఫస్ట్ టెక్నిక్ స్టడీ ప్రాసెస్. నెక్స్ట్ సెకండ్ టెక్నిక్ ఈజ్ రికర్షన్. రికర్షన్ అంటే సాధన. ఈ రికర్షన్ ప్రాసెస్ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. హైట్ ఉన్నవాళ్ళు కరెక్ట్గా నిలబెట్టగలవాడా? పైన స్ట్రైట్గా నిలబడగలరు, కొద్దిగా బెండ్
Yeah, excellent. So a recursion means practicing the task. E class hai na? Okay. Sit silently. Recursion means practicing, and that means sadhana చేయడం. సో ఈ సెకండ్ టెక్నిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని ప్రొసీజర్ ఏమంటే ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. 1960లో డాక్టర్ అబ్దుల్ కలాం LMA అనే కోర్స్ చేశాడు, లర్నింగ్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఆ కోర్స్ చదివేటప్పుడు ఆయన ఆ సబ్జెక్ట్ చాలా డిఫికల్ట్ ఫీల్ అయ్యేవాడు. ఆయన ఏం చేసేవాడంటే ఈవినింగ్ క్లాస్ అయిన వెంటనే 4:30 to 6 హీ విల్ ఎంగేజ్ ద స్పోర్ట్స్. గ్రౌండ్కి వెళ్తాడు, 6 వరకు బాగా గేమ్స్ ఆడతాడు. 6 గంటలకు ఎక్కడున్నా సరే ఫ్రెష్ అప్ అయ్యాన ఈ సైజ్ బోర్డు, అది చెక్క బోర్డు, వుడ్ బోర్డు మీద బాగా సాధన చేసేవాడు. మ్యాథ్స్ అయితే ఫస్ట్ చూస్ చేస్తాడు, డయాగ్రామ్స్ కానీ ఫిజిక్స్ కానీ ఏవైనా ఒక్కొక్కటి 5 times డ్రా చేస్తాడు, చాప్టర్ బాగా స్టడీ చేస్తాడు. సో ఆయన 6 to 8 PM ఆ 2 hours మాత్రమే చదువుతాడు. 8 o'clock తర్వాత ఒక్క నిమిషం కూడా బుక్ ఎత్తాడు. సో ఎక్కడున్న 6 o'clock ఆయన స్టడీ రూమ్లో అటెండ్ అవుతాడు. 6 to 8 హీ విల్ ప్రాక్టీస్ లైక్ దట్. సో అబ్దుల్ కలాంజీ బాగా చదువుతున్నాడని వాళ్ళ క్లాస్మేట్స్ 5 మంది ఉండేవాళ్ళు హాస్టల్లో, ఫ్రెండ్స్. ఇతన్ని ఎలాగైనా చెడగొట్టాలి అని సాటర్డే ఒకరోజు ఊరికి వెళ్ళినప్పుడు అబ్దుల్ కలాంజీ వాళ్ళు ఆ బోర్డును చించేసి చలిమంట వేసుకున్నారు. అది వింటర్ సండే రోజు. సో ఆయన మండే మార్నింగ్ వచ్చి చూస్తే బోర్డు లేదు. సో మళ్ళీ బోర్డు కొనాలంటే డబ్బు లేదు. షాప్కి వెళ్ళాడు, వెళ్ళి ఒక స్లేట్ కొనాలని వెళ్తే 2 rupees చెప్పారు. 1960లో అంటే 2 rupees ఎక్కువే. సో వెళ్ళి నెక్స్ట్ సాటర్డే వాళ్ళ నాన్న అడిగాడు, నాకు ₹1 డబ్బు ఇవ్వు, నా జేబులో ఆల్రెడీ ₹1 ఉంది, ఒక స్లేట్ కొనాలి అంటే. ఏంటి నువ్వు ఎప్పుడు డబ్బు అడుగుతావు, నా దగ్గర లేదు, అయినా నువ్వు చదవద్దు ఏమొద్దు, నాతో పాటు పనికిరా అన్నాడు. ఆయన ఏమి బాధపడలేదు. నైట్ బాగా భోజనం చేసి నిద్రపోయి పొద్దున్నే 5 గంటలకు లేచి పొలానికి వెళ్ళాడు. అక్కడ అంత వర్క్ చేస్తూ ఉంటే కొందరు వెళ్ళి అడిగాడు, నేను పని చేస్తాను, కూలి ఎంత ఇస్తారంటే 4 rupees ఇస్తామన్నారంట. తర్వాత ఈవినింగ్ వరకు కష్టపడి ఆ 4 rupees కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మండే మార్నింగ్ పొద్దున్నే 5 గంటలకు లేచి స్నానం చేసి 10 kilometers వాళ్ళ కాలేజ్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కరెక్ట్ ఆయన క్లాస్కి వెళ్ళి ఈవినింగ్ షాప్కి వెళ్ళి ఒక స్లేట్ కొన్నాడు. ఇది 4 years కోర్స్, లర్నింగ్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఆ 4 years కోర్స్ అంతా ఆయన ఆ స్లేట్లోనే ప్రాక్టీస్ చేశాడు. యూనివర్సిటీ టాపర్గా వచ్చి ఆయన ఇస్రోలో 25 years మిస్సైల్ ఇంజనీర్గా పనిచేశాడు ఇస్రోలో. సో తర్వాత రీసెర్చ్ ఇంజనీర్గా ఇంకో 10 years చేశాడు. ఇస్రోని ప్రపంచంలో టాప్ పొజిషన్లో పెట్టినాడు, గ్రేట్ రీసెర్చ్ సెంటర్గా తయారు చేశాడు. ఈవెన్ నాసా కూడా, ఇది అమెరికాలో ఉంది, నాసా నేషనల్ ఏరోస్పేస్ అథారిటీ. నాసా నుంచి మన ఇస్రో ఎన్నో రికార్డ్స్ సాధించింది అంటే అబ్దుల్ కలాంజీ చాలా కష్టపడినారు అప్పట్లో. సో ఎక్కువగా సాధన చేసినప్పుడే ఆ డేటా మీ బ్రెయిన్లో కమాండబుల్గా ఉంటుంది. గాలిలో చదివేది ఇట్లా గంటల తరబడి అది బ్రెయిన్కి ఎక్కదు. సో సాధన చేయాలి, చూసే చేయండి, నెక్స్ట్ చూడకుండా చేయాలి. ఇలా ఎక్కువగా సాధన చేసేవాడు ఆయన అబ్దుల్ కలాంజీ. సో సాధన చేసిన డేటా బ్రెయిన్లో బాగా పవర్ఫుల్గా యాక్సెసిబుల్గా ఉంటుంది. అర్ధరాత్రి టెస్ట్ పెట్టిన చాలా వేగంగా రాయగలరు. సో సెకండ్ టెక్నిక్ ప్రాక్టీస్. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ థర్డ్ టెక్నిక్ రీపార్సింగ్. రీపార్సింగ్ అంటే పునరుచ్చారణ చేయడం. ఇది చేసేది 10 నిమిషాలైనా ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. బ్రెయిన్ని సూపర్ బ్రెయిన్లా తయారు చేస్తుంది. ఆ సూపర్ మెమరీ అంటే మీరు చూస్తారు. దీని టెక్నిక్ ఏమంటే నైట్ కరెక్ట్గా 9:30కి మీరు పడుకోవాలి. 5 AM నిద్ర లేవాలి. 9:30కి పడుకున్న వెంటనే ఫస్ట్ 10 minutes వాట్ యూ విల్ థింక్, ఏవేవో అన్నెసరీ థింగ్స్ ఆలోచిస్తుంటారు. సో 10th class అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి మీకు ప్రతి నిమిషం ఇంపార్టెంట్. ఏ టైంలో ఆడాలో ఆ టైంలో ఆడాలి, ఏ టైంలో స్టడీ అవర్స్ ఆ టైంలో షార్ప్ 6 PM అక్కడ మీరు అటెండ్ అవుతూ ఉండాలి.
కొందరు ఆడే టైంలో చదువుతారు, చదివే టైంలో ఆడతారు. ఎందుకు ఈవినింగ్ 5 to 6 గేమ్స్ ఎంగేజ్ చేయాలి అంటే, మీరు క్లాస్లో చాలా కష్టపడింటారు. ఇక్కడ ఈవినింగ్ 5 to 6 ఆ 1 hour గేమ్స్ ఎంగేజ్ చేయడం వల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ విల్ కమ్ టు ద ఒరిజినల్ పొజిషన్. అలసటంతా పోయి బ్రెయిన్ మళ్ళీ శక్తివంతంగా తయారవుతుంది. మీరు నేర్చుకున్నదంతా బ్రెయిన్కి ఎక్కుతూనే ఉంటుంది. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఇమ్మీడియట్గా చదువుతుంటారు, లేదా ఇమ్మీడియట్గా క్లాస్ అయిన వెంటనే ఈవినింగ్ ట్యూషన్స్కి వెళ్తూ ఉంటారు. దట్స్ రాంగ్. మీరు ఎంత చదివినా అది బ్రెయిన్కి ఎక్కదు. సో 1 hour గేమ్స్ ఆడడం వల్ల బ్రెయిన్ పొటెన్షియల్గా మళ్ళీ తయారవుతుంది. సో మీరు నేర్చుకున్నదంతా బ్రెయిన్లో ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో ఈవినింగ్ ఖచ్చితంగా ఆడాలి. నైట్ ఈ థర్డ్ టెక్నిక్ రీపార్సింగ్ అంటే పునరుచ్చారణ. మీరు ఎక్కడైతే పడుకుంటారో బ్యాగ్తో పాటు మీ బెడ్రూమ్కి వెళ్ళాలి. అక్కడ 10 నిమిషాలు చేయాలి. చేసే ఆ 10 నిమిషాల పునరుచ్చారణ వల్ల మీ బ్రెయిన్ చాలా పొటెన్షియల్గా తయారవుతుంది. దాని ప్రొసీజర్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి 20 పాయింట్స్ ఉన్నాయి. కళ్ళు మూసుకొని మీరు రీకలెక్ట్ చేస్తున్నారు. ఒక 12th పాయింట్ దగ్గర ఆగింది. నెక్స్ట్ సెకండే బుక్ ఓపెన్ చేసి చూడాలి, వాట్ ఈస్ ద 12th పాయింట్. అలాగే మళ్ళీ 18th పాయింట్ దగ్గర రావచ్చు. ఏంటా 18th పాయింట్, నెక్స్ట్ సెకండే బుక్ ఓపెన్ చేసి చూడాలి. సో ఆ విధంగా ఎక్కడైతే అక్కడ ఓపెన్ చేస్తుండాలి. దానివల్ల అడ్వాంటేజ్ ఏమంటే, సేమ్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో ఎప్పుడు వచ్చినా సరే మీ బ్రెయిన్ ఎక్కడైతే ఆగిందో 12th పాయింట్ 18th పాయింట్ ఎగ్జామ్లో ఆగవు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ బ్రెయిన్కి యాక్సెస్ అవుతాయి. చేసి చూడండి. ఈ రీకలెక్షన్, రీపార్సింగ్ అంటే రీకలెక్షన్. ఆ రీకలెక్షన్ ప్రాసెస్ చాలా పవర్ఫుల్. 1 నిమిషంలో ఒక చాప్టర్ అయిపోతుంది, 5 minutesలో సబ్జెక్ట్ అయిపోతుంది. రీకలెక్షన్ చేస్తున్నప్పుడు బ్రెయిన్ చాలా స్పీడ్ వెళ్తుంది. చేసి చూడండి. ఆ స్పీడ్ ఏంటో మీరు చూస్తారు. రీకలెక్టెడ్ డేటా మాత్రమే మీ బ్రెయిన్లో ఎప్పటికీ ఉంటుంది. నో ఆల్టర్నేట్ థింగ్ టు దిస్, నో సబ్స్టిట్యూట్ థింగ్. రీకలెక్షన్ చేస్తేనే మీరు డేటాని మెదడులో సేఫ్గా లైఫ్ లాంగ్ ఉంచుకోగలరు. సో ఆ రీకలెక్టెడ్ డేటా స్టోర్ అవడమే కాదు, ఒక అనుభవం లాగా అది పేలుతూనే ఉంటుంది మెదడులో. గ్రేట్ ఇంటెలిజెన్స్ని తయారు చేస్తుంది. సో మీ మ్యాథ్స్లో ఒక 20-30 లైన్స్ ఉన్న ప్రాబ్లాన్ని ఎగ్జామ్లో మీరు 10 లైన్స్లో 8 or 9 లైన్స్లోనే చేసి చూపిస్తారు. అంత గ్రేట్ అనాలిసిస్ పవర్ రీకలెక్షన్ చేయడం వల్లనే వస్తుంది. సో ఆ రీకలెక్షన్ ప్రాసెస్ పదే చేయండి ఎగ్జామ్స్ టైంలో. సో ఏ పాయింట్ మీరు మర్చిపోరు. సో రీకలెక్టెడ్ డేటా మాత్రమే లైఫ్ లాంగ్ మీతో ఉంటుంది. మీరు ఏం చేసినా ఒక డేటాను మెదడులో ఉంచుకోవాలంటే చదివింది అంత ఈజీ కాదు. ఈ 3 టెక్నిక్స్ ద్వారా చేసినప్పుడే ఆ డేటా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది మెదడులో లైఫ్ లాంగ్. దట్ ఈస్ ఫెచ్ ప్రాసెస్, రికర్షన్ ప్రాసెస్ అండ్ రీపార్సింగ్ ప్రాసెస్. ఈ 3 ప్రాసెస్ ద్వారా సమాచారం ఎప్పుడైతే బ్రెయిన్లో వెళ్తుందో అది అమేజింగ్ మెథడ్లో ఎనీ టైం యాక్సెస్ఫుల్గా ఉంటుంది. చాలా విజ్ఞానవంతులు అవుతారు. ఓకే, దిస్ ఈజ్ ద బెస్ట్ లెర్నింగ్ ప్రాసెస్. నెక్స్ట్, బ్రెయిన్లో ఒక పవర్ఫుల్ సోర్స్ ఉంది. జస్ట్ 5 minutes ఓన్లీ. అదేమంటే రెపిక్ యాక్టివేటింగ్ సిస్టమ్. యాక్టివేటింగ్ సిస్టమ్ ఇది RAS అంటారు దీన్ని. ఈ RAS అనేది మెదడులో దాగి ఉంటుంది. ఏదైనా ఒక గోల్ ఇచ్చినప్పుడే అది పవర్గా రేజ్ అవుతుంది, లక్ష్యాన్ని సాధించే వరకు వదలదు. రెపిక్ అంటే గ్రేట్ ఎనర్జీ అండ్ ఇంటెలిజెన్స్, అది మెదడులో దాగి ఉంటుంది. ఈ RAS అనేది ఏదైనా ఒక గోల్, లక్ష్యం ఇచ్చినప్పుడే ఇది పవర్గా రేజ్ అవుతుంది. 360 degreesలో అన్ని పాజిబుల్ వేస్ టచ్ చేస్తుంది. యూనివర్స్ అంతా ఖచ్చితంగా లక్ష్యం దగ్గర నిలబెడుతుంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మైక్ టైసన్ తెలుసా? పేరు విన్నారు. ఆయన బాక్సర్. 1980లో మైక్ టైసన్ అతను 9th క్లాస్లో ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ PT మాస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, సార్ నాకు బాక్సింగ్ అంటే చాలా ఇష్టం, ప్లీజ్ నా నేమ్ తీసుకోండి, మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళు గెలవలేరు అన్నాడు. అమెరికాలో 2 kinds ఆఫ్ పీపుల్ ఉంటారు, వైట్ పీపుల్, బ్లాక్ పీపుల్.
ఈ తెల్లవాళ్ళు నల్లవాళ్ళను అనగదొక్కుతూనే ఉంటారు, చదువులో కానీ స్పోర్ట్స్లో కానీ ముందుకు రాకుండా. ఆ పీటీ మాస్టర్ కూడా తెల్లవాడు. ఇమ్మీడియట్గా మైక్ టైసన్ని తిట్టినాడంట. ఏ యూ బ్లాకీ, వాట్ యూ నో అబౌట్ బాక్సింగ్, ఇట్స్ ఏ ప్రొఫెషనల్ గేమ్, ఫస్ట్ గెట్ అవుట్ అన్నాడంట. నువ్వు సన్నగా ఉన్నావు, ఏం చేస్తావు బాక్సింగ్ అని తిట్టినాడంట బాగా. అతను ఇంటికి వెళ్ళి నైట్ నిద్రపోయేప్పుడు చాలా మదనపడినాడంట. ఏంటి నన్ను సన్నగా అంటున్నాడు, నేను ఎవరినైనా ఓడించగలను అని. నెక్స్ట్ డే నుంచి ఏం చేశాడంటే ఎవ్రీ సండే న్యూయార్క్లో వాళ్ళ ఇంటికి దగ్గరలో అడవి ఉండేదంట. ఆ అడవికి వెళ్ళేవాడు. అక్కడ ఆ అడవి కోళ్ళు ఒకటి 3-4 కేజీలు పడేవి. సో ఆ అడవి కోళ్ళు తెచ్చి డైలీ ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు లేచి 2 కోళ్ళు బాగా ఫ్రై చేసేవాడు. ఒక కోడి వాళ్ళ ఇంట్లో ఇచ్చేవాడు. వాళ్ళకి 8 మంది అన్నదమ్ములు ఉండేవాళ్ళంట, 3 సిస్టర్స్, అంత పెద్ద ఫ్యామిలీ. వాళ్ళ పేరెంట్స్ లేబర్సే. సో డబ్బు సరిపోయేది కదా తిండికి అని ఇతనే అడవుల్లోకి వెళ్ళి ఆ కోళ్ళు తీసుకొచ్చేవాడు. ఆ ఫ్రై చేసి ఒక కోడి బాగా సగం తినేవాడు బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం లంచ్ కూడా బాక్స్లో ఆ కోడిని తీసుకెళ్ళేవాడు. ఆ విధంగా వాళ్ళకు ఒక 20 గేదెలు కూడా ఉండేవంట. డైలీ లీటర్ మిల్క్ తాగేవాడు ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేసి. సో బాడీ బాగా పెంచి బాడీ బిల్డర్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మళ్ళీ వెళ్ళాడు, అడిగాడు. అక్కడ 8th to ఇంటర్ వరకు ఉంటుంది స్కూలింగ్ అంటే, వాళ్ళు కాలేజ్ అన్నారు. సో వెళ్ళి, సార్ ఇప్పుడైనా నన్ను తీసుకొని నేను బాగా బాడీ బిల్డర్ అయ్యాను, ఎవరినైనా నేను బాక్సింగ్లో ఓడించగలను సార్, నేను నేషనల్ ఛాంపియన్ కావాలి ప్లీజ్, ఇది నాకు లాస్ట్ ఛాన్స్, ఇది ఇంటర్ దాటితే నాకు అవకాశాలు ఉండవని మళ్ళీ అడిగాడంట వాళ్ళ పీటీ మాస్టర్ని. ఏంట్రా పదే వస్తుండవు, తమాషా అనుకుంటున్నావు బాక్సింగ్ అంటే, ఫస్ట్ గెట్ అవుట్ ఇక్కడ నుంచి అని బాగా తిట్టినాడంట. ఏదో ఇంగ్లీష్లో బాగా అతను రైజ్ అయ్యాడు. అక్కడున్న ప్రిన్సిపల్ చూసి, సార్ ఇతను పాపం ట్రై చేస్తున్నాడు 2-3 సార్లు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి చూద్దామన్నాడు. లేదు మేడం, నేను కూడా స్టేట్ లెవెల్ ప్లేయర్నే, వీళ్ళకి ఏమీ తెలియదు, ఈ బ్లాక్ పీపుల్ వస్తారని తిడుతూ ఉన్నాడు. సరే నాతో ఫైట్ చేయి, గెలిచావంటే నిన్ను సెలెక్ట్ చేస్తాను, నేషనల్ టీంకి ట్రైనింగ్ కూడా ఇస్తా అన్నాడు. ఆ ప్రిన్సిపాల్ మేడం, యా ఓకేనా టైసన్ అంటే, యా మేడం నేను రెడీ, కాకపోతే నేనే ఫైట్ చేయను, పవర్గా ఒక పంచ్ ఇస్తాను, ఇతను తిరిగి లేచాడు అంటే ఐ వోంట్ కమ్ టు ద స్టాఫ్ రూమ్, ఐ విల్ నెవర్ ఆస్క్ మై నేమ్ టు ద స్పోర్ట్స్ అన్నాడు. ఓకే సరే అన్నాడు పీటీ సారు. సో ఆ షాట్ ఇప్పేశాడు, కమ్ ఆన్ హిట్ మీ అన్నాడు. సో అతను మైక్ టైసన్, ఇతనికి ఏమైనా అయితే నేను జవాబుదారి కదన్నాడు. ఆ పీటీ సార్ లోపల ఉన్న బలిని కూడా ఇప్పేసి, ఏంట్రా నీ కాన్ఫిడెన్స్, కమ్ ఆన్ హిట్ మీ అన్నాడు. ఇతను ఎనర్జీ అంత చేతులేకి తీసుకుంటాడు, ఇసుక మూటలనే పగలగొట్టినవాడు అతను. సో అంత ఎనర్జీ ఉంటుంది రిస్ట్ పవర్గా ఒక షాట్ ఇచ్చాడు డొక్కలో. ఆ ఎనర్జీకి తట్టుకోలేక ఈ బోన్స్ 2 పైకి లేచి వచ్చాయి అట్లే. తర్వాత అతను ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. వారం తర్వాత అతను లేచాడు, మళ్ళీ ఆ స్కూల్కి రాగలిగాడు. సో తర్వాత టైసన్ సెలెక్ట్ అయ్యాడు నేషనల్ టీంలో. వరుసగా 3 ఒలింపిక్స్లో అతను గోల్డ్ మెడల్స్ తెచ్చాడు. 92, 96, 2000, లాస్ట్ ఆ బార్సిలోనా ఒలింపిక్స్ 2004లో పవర్గా అన్నాడు. 96లో ఒక అట్లాంటా ఒలింపిక్స్లో అని ఫైనల్లో ఉన్నప్పుడు ఆపోజిట్ ప్లేయర్ రాత్రే బ్యాగ్ సర్దుకొని నిద్రపోయి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి, ఇంకా ట్రైన్లోకి వెళ్ళి. ఎందుకంటే ఫైనల్లో మైక్ టైసన్ చచ్చిపోయేలా కొడతాడు, అది భయపడి నాకు సెకండ్ ప్రైజ్ చాలని వెళ్ళిపోయాడు. సో ఫైనల్కి వచ్చే ఆపోజిట్ ప్లేయర్లకు నిద్ర పట్టేది కాదు మైక్ టైసన్తో తలబడాలంటే. సో అంతగా బాక్సింగ్ రారాజు అయ్యాడు అతను. అమెరికాను 20 సంవత్సరాలు ఏలినాడు. మనకు క్రికెట్ ఎలాగో అమెరికాలో కూడా బాక్సింగ్ అంత క్రేజీ క్రీడ. గెలిస్తే 1000 కోట్లు ఇస్తారు, ఓడిపోయినా కూడా 100 కోట్లైనా ఇస్తారు. సో అలా బాక్సింగ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఏదైనా ఒక లక్ష్యం ఇచ్చినప్పుడే మెథడ్లో ఈ రెపిక్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది పవర్గా రేజ్ అవుతుంది, లక్ష్యాన్ని సాధించే వరకు వదలదు. సో అంత పవర్ఫుల్గా ఉంటుంది. అది 10/10 జీపీఏ కావచ్చు, క్లాస్ టాపర్ కావాలని కానీ, లేదంటే ఐఐటీలో చదవాలి, లేదంటే ఐఏఎస్ ఇండియాలో టాప్ 100 ర్యాంక్స్లో 1 ర్యాంక్ తెచ్చుకోవాలని, మీకున్న టాలెంట్ ఏదైనా సరే కొద్దిగా ప్రాక్టీస్ చేశారంటే మీరు నేషనల్ లెవెల్ వరకు వెళ్ళవచ్చు. అది డిగ్రీలోపే వెళ్ళాలి. ఓకే, అదే రెపిక్ అనేది, రెపిక్ యాక్టివేటింగ్ సిస్టమ్. ఇది నిజంగా మెథడ్లో దాగి ఉంటుంది. లక్ష్యం ఇచ్చినప్పుడే ఇది రైజ్ అయ్యేది. మీరు ఏ లక్ష్యం లేకుండా చదువుతున్నారంటే ఆర్డినరీ మెథడ్తో చదువుతున్నట్టు లెక్క. ఒక లక్ష్యం ఇచ్చి పోరాడండి, రియల్లీ దట్ షల్ షో ద వండర్స్ టు యూ.
అద్భుతాలను చూపిస్తుంది. సో దట్ ఈస్ రెపిక్ యాక్టివేటింగ్ సిస్టమ్. మీకున్న టాలెంట్ ఏదైనా సరే సాధన చేయండి. చదవమనే చెప్పట్లేదు, చదవండి, ప్లస్ స్పోర్ట్స్ కానీ ఎనీ ఫీల్డ్. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో రాణించాలంటే చాలా కష్టం. 100% టాలెంట్ ఉంటే సరిపోదు, 200% టాలెంట్ ఉండాలి. ఒకడు సెంచరీ చేస్తే డబుల్ సెంచరీ చేసి చూపించాలి వాడికి. అలాంటి 200% టాలెంట్ ఉన్నప్పుడే మీరు ఈ పోటీ ప్రపంచంలో రాణించగలరు, లేదంటే వెనుక పడుతూనే ఉంటారు. అది ఏ ఫీల్డ్ అయినా సరే మీకున్న టాలెంట్ ఏదైనా బాగా పదును పెట్టండి, నేషనల్ లెవెల్ వరకు రైస్ కండి. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్సే ఒకప్పుడు నేషనల్ టీంలోకి వెళ్ళారు. విరాట్ కోహ్లీ కానీ, సచిన్ టెండూల్కర్ కానీ, యువరాజ్ సింగ్ కానీ, వీళ్ళంతా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే. సచిన్ టెండూల్కర్ 8th క్లాస్లో ఇండియా టీంలో సెలెక్ట్ అయ్యాడు. సో ఆ ఫస్ట్ మ్యాచ్ ఇప్పటికీ నేను మర్చిపోలేదు ప్రపంచం. ఫస్ట్ మ్యాచ్లోనే దాదాపు 6లు 4లతోనే ఆ పాకిస్తాన్ టీం మీద అతను ఉండేది బక్కగా ఉండేవాడు 8th క్లాస్లో, సెంచరీ చేశాడు ఆ మ్యాచ్లో. సో అలా టాలెంట్ అనేది ఫస్టే బాగా నిరూపించుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ద రెపిక్ పవర్ఫుల్ సోర్స్ ఇన్సైడ్ ద బ్రెయిన్. ఇది మనుషుల మెదడులో మాత్రమే ఉంది, ఏ జీవిలో లేదు. అందుకే మనిషి మెదడు అమేజింగ్, వెరీ పొటెన్షియల్, చాలా క్యాలిబర్తో ఉంటుంది, దేన్నైనా సాధించగలరు. ఒక్కసారి లక్ష్యం ఇచ్చారంటే దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎనీ ఫెయిల్యూర్ ఇన్ దిస్ సిస్టమ్. ఖచ్చితంగా లక్ష్యానికి చేరుస్తుంది మెదడు, ఆ రెపిక్ అనేది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. If you have any doubts, you can ask me.